హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే బిఎన్ఎస్లోనే సెక్షన్ త్రీ అంటే ఏంటంటే జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ అంటే సాధారణ మినహాయింపులు. ఈ బిఎన్ఎస్లోనే సెక్షన్ 3లో సాధారణ మినహాయింపులు అంటే ఈ బిఎన్ఎస్లోనే ఉన్నటువంటి నిర్వచనాలు అలాగే శిక్ష నిబంధనలు అన్నీ ఈ బిఎన్ఎస్లోనే నిర్వచనాలకు ఈ జనరల్ ఎక్స్ప్లెనేషన్లకు లోబడే ఉండాలి. దాన్నే జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ అంటారు. సెక్షన్ 3 ఆఫ్ బిఎన్ఎస్ ఈ జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ సంబంధించి వివరించడం జరుగుతుంది. అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ బిఎన్ఎస్లో సెక్షన్ 3 జనరల్ ఎక్స్ప్లెనేషన్ అనేవి ఈ యొక్క బిఎన్ఎస్లో ఉన్నటువంటి సెక్షన్ 2 వివరించినటువంటి ప్రతి ఒక్క నిర్వచనాలు అలాగే ఈ బిఎన్ఎస్లో ఉండే శిక్షలు అనేవి నిబంధనలు అనేవి శిక్ష విధించే నిబంధనలు అనేవి కూడా ఈ యొక్క జనరల్ ఎక్స్ప్లెనేషన్లకి సంబంధించి లోబడే ఉండాలి. కానీ వాటిని వైలేట్ చేయటం, వాటిని అధిగమించే విధంగా ఉండకూడదు అనేది ఈ యొక్క జనరల్ ఎక్స్ప్లెనేషన్ సెక్షన్ 3 ఆఫ్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఉదాహరణకు ఈ బిఎన్ఎస్లోనే చైల్డ్ అనే నిర్వచనానికి ఇవ్వటం జరిగింది. చైల్డ్ అనే పదానికి నిర్వచనం ఇవ్వటం జరిగింది. అలాగే ఈ చైల్డ్ అంటే ఏంటంటే బిఎన్ఎస్లో 7 సంవత్సరాల లోపు ఏ పిల్లలైనా కానీ 7 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి బాలబాలికలు ఎవరైనా కానీ నేరస్తుడిగా పరిగణించకూడదు అనేది దాని నిర్వచనం. సో వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఏదన్నా వ్యవహారం చేసినా వాళ్ళ నేరస్తుడిగా చూడకూడదు అనేది ఆ యొక్క నిర్వచనం చెబుతుంది. అలాగే దాన్ని అధిగమించి వెళ్ళటానికి ఈ బిఎన్ఎస్లోనే భారతీయ న్యాయ సంహితలో ఎటువంటి అవకాశం లేదు. అలా వైలేట్ చేస్తే, అలా అధిగమించితే ఈ జనరల్ ఎక్స్ప్లెనేషన్ అనేది దాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, కామెంట్ ప్లీజ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్.